సౌదీ అరేబియా ఎడారిలో ఉన్నటువంటి రవీంద్ర కుమార్ అతన్ని వెంటనే స్వదేశానికి తీసుకువెళ్లాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాడు. అలాగే అతన్ని ఖత్తర్ కని చెప్పి సౌదీ ఎడారిలోకి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అతని ఎడారిలో అయితే నా వల్ల కావడం లేదు, అలాగే రక్తపు వాంతులు కూడా అవుతున్నాయనేసి కూడా తెలియపరచడం అయితే జరిగింది. ఈ యొక్క బాధితుడికైతే తగినటువంటి సహాయం చేయగలరనేసని మన వంతు మనం చేయవలసింది ఏరా అంటే సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ చేసి ప్రభుత్వాలకు తెలిసేలా దీనైతే తీసుకువెళ్దాం. దాని ద్వారా ప్రభుత్వాలు అయితే పట్టించుకొని ఇతను కూడా తీసుకువెళ్ళడానికి కొద్దిగా మీరు కూడా ప్రోత్సహించే వాళ్ళు అవుతారు. కాబట్టి మనం కూడా గత 2-3 రోజులుగా గత వారం ముందుగా చూసినట్లయితే కువైట్ లో ఒక ప్రవాసుల్ని శివ అనేసని ఒక అతన్నైతే ఎడారిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కూడా మనము కువైట్ నుండి ఇండియాకైతే ఇండియన్ ఎంబసీతో మాట్లాడించి, అలాగే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ లో మంత్రి నారా లోకేష్ కూడా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ఇక్కడ నుండి తీసుకురావడానికైతే తగినటువంటి చర్యలు కూడా చేపట్టారు. కాబట్టి ఇతనికి కూడా తగినటువంటి సహాయం మన ద్వారా అందించినట్టు అవుతాము. ఎలాగో మనమైతే ఇక్కడి నుండి వెళ్ళి చేయలేము కాబట్టి మన వంతు కృషి మనం చేసామంటే ఆ దేవుడు ఏదో ఒక ద్వారా అతను కూడా అతని ఇంటికి అయితే చేర్చడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి.